హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ పెళ్లి తర్వాత ప్రేమ 7వ భాగాన్ని వినేద్దాం. మీనా పొద్దున్నే లేచి తలారా స్నానం చేసి లక్ష్మీదేవిలా ఇల్లంతా తిరుగుతూ ఉంటే కన్నుల పండగగా ఉంది. మీనా పూజ పూర్తి చేసుకుని తులసి కోటకి ప్రదక్షిణాలు చేస్తూ ఉంటే ఎవరో తనని చూస్తున్నారనిపించి ఇబ్బందిగా కళ్ళు తెరిచి చూసింది మీనా. గేటు దగ్గర చేతులు కట్టుకుని నించుని తన్ని పరిశీలనగా చూస్తున్నట్టుగా ఉన్న రవిని చూసి ఒక్కసారిగా కనుబొమ్మలు ముడుచుకున్నాయి మీనాకి. ఇంతలో తన వైపే నడుచుకుంటూ వస్తున్న అతన్ని చూసి ముఖం మీద నవ్వు తెచ్చిపెట్టుకుని, రండి రవి గారు, బాగున్నారా అని పలకరించింది. పర్లేదే, బానే గుర్తుపట్టారే నన్ను. ఎవరు మీరు అని అడుగుతారేమో అనుకున్నాను అన్నాడు రవి. అయ్యో, అలా ఎలా మర్చిపోతాను మిమ్మల్ని, మా పెళ్లి చూపులకి వచ్చారు కదా. రవి మనసుకి దగ్గరైన వారిని ఒక్కసారి చూసినా గుర్తుపెట్టుకుంటారు అంటూ నవ్వాడు. ఇబ్బందిగా చూస్తుంది మీనా. అది గ్రహించిన రవి, ఓ సారీ, ఐ మీన్ మనసుకి దగ్గరైన సారథి ఫ్రెండ్ని కదా, అందుకని గుర్తుపెట్టుకుంటారు అంటున్నాను అని మీనాని తదేకంగా చూడ్డం మొదలుపెట్టాడు. ఎరుపు రంగు చీరలో దగ్గరగా అదే రంగు వర్ణంలో ఉదయభానుడి సూర్యకిరణాలు ముఖం మీద పడుతుంటే ఆ కాంతికి మీనా మెరిసిపోతూ జగదేక సుందరిలా కనిపిస్తుంది రవికి. అతని చూపులని ఇబ్బంది పడిపోతున్న మీనా వెనుక నుండి సారథి మాటలు వినిపించి వెనక్కి తిరిగి చూసింది. హాయ్ రవి, ఎలా ఉన్నావురా అంటూ వచ్చి రవిని గట్టిగా హాక్ చేసుకున్నాడు సారథి. ఏరా, నువ్వు ఎంత బిజీ అయితే మాత్రం ఇన్ని రోజులు ఒక ఫోన్ కూడా చేయలేదు? ఎక్కడా ఖాళీ ఉందిరా, నీ పనంతా కూడా నా నెత్తి మీద పడేసి వెళ్ళిపోయావు. నీ పెళ్లికి కూడా అలాగే చేశావు. నీ వల్లే ఇంత అందాన్ని మిస్ అయిపోయాను. ఐ మీన్, ఇంత అందమైన మీ జంట పెళ్లిని మిస్ అయిపోయాను అంటున్నాను. అతని మాట తీరు మీనాకి అస్సలు నచ్చట్లేదు. కానీ తన భావాన్ని కళ్ళల్లో కనిపించకుండా బయటే ఉండిపోయారు. లోపలికి రండి, కాఫీ ఇస్తాను అంటూ లోపలికి వెళ్ళిపోయింది మీనా. మీనాని చూస్తూ లోపలికి అడుగుపెట్టాడు రవి. సారథి రవి హాల్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. మీనా వారి ఎదుటికి రావడానికి ఇష్టపడక రాజేశ్వరి గారికిచ్చి కాఫీ కప్పులు పంపించింది. మీనా కోసమే ఎదురు చూస్తున్న రవి చూపులు నిరాశ చెందాయి. రాజేశ్వరిని చూసిన సారథి, పిన్నిగారు, మీనా ఎక్కడుంది? రవి మీనాకి ఏదో చెప్దాం అనుకుంటున్నాడు, ఒక్కసారి మీనాని పిలవండి. అలాగే బాబు అంది రాజేశ్వరి. పర్వాలేదురా, పిలవడం ఎందుకు, మనమే వెళ్దాం తన దగ్గరికి కాదనలేకపోయాడు సారథి. పిన్నిగారు, మీనా ఎక్కడుంది అన్నాడు సారథి. మీ గదిలోనే ఉంది బాబు. సరేనని ఇద్దరూ కలిసి సారథి రూమ్ వైపు అడుగులు వేశారు. వారి రూమ్ తలుపు కొట్టకుండానే రవి లోపలికి వెళ్ళిపోయాడు. కొంచెం ఇబ్బందిగానే సారథి కూడా రవి వెనకాల అడుగులు వేశాడు. బాల్కనీలో తన పిడప ఇప్పి తడిగా ఉన్న తన తలని ఆ టవల్తో తుడుచుకుంటూ జుట్టు అటు ఇటు విసురుతూ కన్నులు తిప్పుకోలేనంత అందంతో మెరిసిపోతున్న మీనాని కసిగా చూస్తూ ఉండిపోయాడు రవి. సారథి పిలుపుతో అటు తిరిగిన మీనా వెంటనే సర్దుకుని, ఇక్కడికొచ్చారేంటి? పిలిస్తే నేనే కిందకొచ్చేదాని కదా అని అడిగింది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని మేమే పైకొచ్చాం. మీరు ఈరోజు సాయంత్రం మా ఇంటికి పార్టీకి రావాలి. నేను కొత్త హాస్పిటల్ ఓపెన్ చేస్తున్నాను. దానికి ఈరోజు సాయంత్రం పార్టీ ఏర్పాటు చేశాను. దానికి నా మనసుకు దగ్గరైన వారిని మాత్రమే పిలుస్తున్నాను. మీరు తప్పకుండా రావాలి. ఐ మీన్, మీరిద్దరూ జంటగా తప్పకుండా రావాలి అంటూ మీనా కేసి చూశాడు. చిరునవ్వుతో చూస్తూ ఏం మాట్లాడలేదు మీనా. మీ మౌనము, మీ అందమైన చిరునవ్వు ఓకే అని చెప్తున్నాయా? ఆ మాటతో ఒక్కసారిగా కోపం వచ్చింది మీనాకి. అతను ప్రతి మాట రెండు అర్థాలు వచ్చేలాగా మాట్లాడుతుంటే ఒళ్ళు మండిపోతుంది మీనాకి. ఇంతలో సారథి, తప్పకుండా వస్తాంరా, జాగింగ్ నుంచి డైరెక్ట్గా ఇటే వచ్చేసావు. త్వరగా వెళ్ళి ఫ్రెష్ అయ్యి హాస్పిటల్ పని చూడు. నేను కూడా త్వరగా ఫ్రెష్ అయ్యి హాస్పిటల్కి వస్తాను, అక్కడ కలుద్దాం. అన్నట్టు నీకు ఇది లాస్ట్ డే కదా మన హాస్పిటల్లో? అవునరా, చాలా పనులున్నాయి, త్వరగా వెళ్ళాలి. సరే బాయ్ రా. మీనా గారు, మళ్ళీ వస్తానండి అంటూ నవ్వుతూ వెళ్ళిపోయాడు. ఆ మళ్ళీ వస్తానండి అనే మాటలో కూడా మరో అర్థం కనిపించింది మీనాకి. గుమ్మం వైపే చూస్తూ ఉండిపోయిన మీనా ముఖాన్ని తన వైపుకు తిప్పుకుంటూ, మేడం గారు, ఈరోజు సాయంత్రం హాస్పిటల్ నుంచి వచ్చేటప్పటికి రెడీగా ఉండండి. వచ్చి పికప్ చేసుకుంటాను. ఇద్దరం కలిసి రవి పార్టీకి వెళ్దాం. ఏదో చెబుదామనుకున్న మీనా ఏమీ చెప్పలేక ఏం చేయాలో తోచక సారథికి టిఫిన్ ఏర్పాటు చేయడానికి వంటింట్లోకి వెళ్ళింది. సారథి రెడీ అయి తన రూమ్ నుండి కిందికి ఉన్న డైనింగ్ రూమ్కి వెళ్ళి మెట్లు దిగి వస్తుంటే అటు తిరిగి చూసిన మీనా పెద్ద పెద్ద కళ్ళతో చూస్తూ ఉండిపోయింది. ఎప్పుడూ నార్మల్ డ్రెస్లోనే సారథిని చూసిన మీనా క్లీన్గా షేవ్ చేసి ఫార్మల్ డ్రెస్లో నుంచి ఫిట్గా ఉన్న సారథిని చూసి అందంగా సిగ్గుపడింది. తన భావాన్ని అర్థం చేసుకున్న సారథి మీనా నడుంపైన చెయ్యి వేసి దగ్గరకు లాక్కుని, మీనా, హాస్పిటల్కి వెళ్ళనా, ఇంట్లోనే ఉండిపోనా అన్నాడు కొంటిగా చూస్తూ. మీనా సిగ్గుపడుతూ, ఛీ వదలండి, పిన్ని గారు చూస్తే బాగుండదు. సరే, ఏం చేస్తాం,
అన్నట్టు ముఖం పెట్టి, చాలా ఆకలేస్తుంది మీనా, ఏం చేశావు అంటూ డైనింగ్ టేబుల్ మీదున్న పదార్థాల మూతలు తీసి చూస్తాడు. వావ్! ఇన్ని పదార్థాలా మీనా? నేను డాక్టర్‌ని. ఇవన్నీ తింటే పేషెంట్‌ని అయిపోతాను అంటూ మీనాని చూస్తూ నవ్వాడు. కోపం వచ్చినట్టుగా ముఖం పెట్టింది మీనా. నీకోసం ఎంతో ప్రేమగా చేశాను. పోండి, ఇంకెప్పుడు చేయను అంటూ మూతి తిప్పుకుంది. పోనీలేండి, వాడు తినకపోతేని నేను తింటాను అంటూ రవి అక్కడికొచ్చాడు. అటు తిరిగి చూశారు మీనా, సారథులు. గుమ్మంలో రవి నవ్వుతూ కనిపించాడు. ఒక్కసారిగా చిరాకొచ్చేసింది మీనాకి. ఏమిట్రా మళ్ళీ వచ్చావు? సరే, టైంకి వచ్చావు. నువ్వు కూడా టిఫిన్ తిందువు గానిరా. ఆ మాట కోసమే ఎదురు చూస్తున్న రవి ఒక్కసారిగా ముందరికొచ్చి, నా మొబైల్ కనిపించడం లేదురా, ఇక్కడ మర్చిపోయానేమో అని వచ్చాను. ఒకసారి నా మొబైల్‌కి రింగ్ చెయ్యి అని నవ్వుతూ మీనా వైపు చూశాడు. అలాగే సారథి, అలాగే అంటూ సారథి రవి మొబైల్‌కి ఫోన్ చేశాడు. సోఫాలో రవి మొబైల్ రింగ్ కావడం మొదలైంది. నిలువవే వాలు కనులదానా అంటూ ఆ రింగ్ టోన్ వినిపిస్తుంది. ఆ పాట విని మీనా ఒళ్ళంతా మండిపోయింది. హమ్మయ్య! ఇక్కడే ఉందన్నమాట. నీకు తెలుసు కదరా, హాస్పిటల్ ఓపెనింగ్ ఉందని చాలా కాల్సొస్తాయి. ఈ టైంలో ఫోన్ పోయిందేమో అని చాలా కంగారు పడిపోయాను. నాకు కావాల్సింది మీ ఇంట్లోనే ఉందన్నమాట అంటూ న్ మీనా కేసి చూసి నవ్వాడు. సరే, వచ్చి కూర్చో, టిఫిన్ చేద్దాం అంటూ ఇద్దరు కూర్చొని టిఫిన్ చేసి హాస్పిటల్‌కి బయలుదేరారు. సారథి లంచ్ బాక్స్ తీసుకెళ్లడం మర్చిపోతున్నారు అంటూ గుమ్మం నుండి పరిగెత్తుకుంటూ వచ్చి బాక్స్ అందించింది. అది చూసిన సారథి, సారీ మీనా, అలవాట్లేదు బాక్స్ తీసుకెళ్లడం అంటూ బాక్స్ తీసుకుని మీనాకి బాయ్ చెప్పాడు. మీనా కూడా సారథిని చూసి చెయ్యి ఊపుతూ, అతని పక్కనే ఉన్న రవిని చూసి తన కర్తవ్యం గుర్తుకొస్తూ ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ గుమ్మం దగ్గర మెట్ల మీద కూర్చుండిపోయింది. మీనా చాలా సింపుల్‌గా పార్టీకి రెడీ అయింది. అద్దంలో చూసుకుంటూ తను ఏం చేయాలో నిర్ణయించుకుంది. ఇంతలో వెనక నుండి వచ్చి సారథి మీనా నడుం చుట్టూ చెయ్యేసి తన వైపుకి లాక్కున్నాడు. మీనా సారథి ప్రెజెంట్ చేసిన పింక్ శారీ కట్టుకుంది. చాలా సింపుల్‌గా రెడీ అయిన మీనాని చూసి, ఇంత సింపుల్‌గా ఉన్నా ఎంత బ్యూటిఫుల్‌గా నువ్వెలా ఉంటావు అంటూ మీనా బుగ్గల మీద రాస్తున్నాడు నవ్వుతూ. మీనా, ఎంత ఫార్మల్ డ్రెస్‌లో ఉన్నా ఎంత హ్యాండ్సమ్‌గా ఎలా కనిపిస్తున్నారు మీరు అంటూ శారది షర్ట్ కాలర్ పట్టుకుని తన దగ్గరగా లాక్కుంది సారథిని. ఇద్దరూ కాసేపు ఒకరినొకరు చూస్తూ ఉండిపోయారు. ఇందులో పార్టీ గురించి గుర్తుకొచ్చిన సారథి, పద మీనా, ఇంకా టైం అయిపోతుంది. రవి మన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అని ఇద్దరూ కలిసి కారు వైపు అడుగులు వేశారు. అది చాలా పెద్ద హోటల్. దాన్ని చూస్తుంటే మీనా కళ్ళు తిరుగుతాయి. ఆశ్చర్యంగా చూస్తూ సారథి వైపు తిరిగి, హాస్పిటల్ ఓపెనింగ్ అయితే హోటల్లో పార్టీ ఏంటండి అని ఆశ్చర్యపోతూ అడిగింది మీనా. హాస్పిటల్ ఓపెనింగ్ రేపు మీనా, ఈరోజు పార్టీ ఇస్తున్నాడు. సరే, లోపలికెళ్దాం అని కార్తికి అక్కడున్న సెక్యూరిటీకి కార్ కీస్ తీసిచ్చి హోటల్ లోపలికి అడుగులు వేశారు. చాలా బాగుంది ఆ హోటల్. అక్కడ జనాల్ని చూసి ఆశ్చర్యపోయింది మీనా. అక్కడున్న అమ్మాయిలందరూ చాలా ట్రెండీగా ఉన్నారు. అక్కడ చీర కట్టుకునేది మీనా ఒక్కతే. మీనాని చూసి తన ఫీలింగ్ అర్థమైన సారథి, చూడు మీనా, మనం ఎలాంటి బట్టలు వేసుకున్నాం అన్నది మన ఇష్టం. మనకి అందం తెచ్చేవి బట్టలు కాదు, మనసులోని కాన్ఫిడెన్స్. నీకు ఉన్న తెలివితేటలు, నీ స్కిల్స్ యూజ్ చేసి ఇక్కడ వారితో కలిసిపో. నిన్ను నా ఫ్రెండ్స్ అందరికీ పరిచయం చేస్తాను. గో హెడ్ మేడం అంటూ చెయ్యి ముందర చూపించారు సారథి. ఎంతో ధైర్యం వచ్చింది మీనాక్షికి. సారథి మీనాని తన ఫ్రెండ్స్‌తో పరిచయం చేశాడు. హిందీ సరిగ్గా రాని మీనా ఇంగ్లీష్‌లో వాళ్ళతో చాలా ఫ్రీగా మాట్లాడుతుంది. అందంగా నవ్వుతూ, ప్రతి ఒక్కరిని చాలా సరదాగా పలకరిస్తూ ఉన్న మీనా చుట్టూ అందరి కళ్ళు తిరుగుతున్నాయి. దూరం నుండి రవి మీనాని గమనిస్తున్నాడు. అందరూ సారథి దగ్గరకొచ్చి మీనా గురించి పొగుడుతూ మాట్లాడతారు. ఎంతో సింపుల్‌గా, పద్ధతిగా, మర్యాదగా, చాలా అందంగా నవ్వుతూ మాట్లాడుతున్న మీనాని చూసి సారథి తృప్తిగా నవ్వుకున్నాడు. ఇంతలో రవి మీనా దగ్గరకొచ్చి ఏదో మాట్లాడడం చూసిన సారథి అక్కడికెళ్దామనుకుంటుండగా మరొక ఫ్రెండ్ వచ్చి సారథిని పలకరించాడు. దానితో అక్కడికి వెళ్ళడం అవ్వలేదు సారథికి. మీనా ఎంతో అందంగా నవ్వుతూ రవితో ఏదో మాట్లాడుతూ కనిపించింది. సారథి తన ఫ్రెండ్‌కి బాయ్ చెప్పి మీనా దగ్గరకొచ్చాడు. చాలా జోక్స్ వేసుకుంటున్నట్టున్నారు, మిస్ అయిపోయానా అన్నాడు సారథి. రవి, మీ గురించే మాట్లాడుతున్నారండి. మీరు కాలేజీలో చేసిన అల్లరి గురించి చెప్తున్నారు నవ్వుతూ సారథి కూడా. నేను చాలా అమాయకుడిని మీనా. వీడు అందరి వెనక తిరిగి నానా అల్లరి చేసి నా మీద తోసేస్తున్నాడు అంటూ నవ్వాడు. సరేరా బాబు, నా పరువు తీయకు. ఇద్దరు డిన్నర్ తీసుకోండి అని డైనింగ్ అరేంజ్మెంట్స్ వైపు చూపించాడు. అలాగే అని ముందరకు కదిలాడు సారథి. అతని వెనకాల వెనుతూ అందంగా ఒక చూపు చూసింది మీనా రవి వైపు. ఆ చూపుకి విలవెల్లాడిపోయిన రవి మీనా వెనకాల అడుగులు వేశాడు. తను కూడా వారి వెనకాల ప్లేట్ తీసుకుని తింటూ ఇద్దరినీ వదల్లేదు రవి. అందంగా నవ్వుతున్న మీనా, ఒక సెల్ఫీ తీసుకుందాం రవి గారు అని అడిగింది ఎంతో గోముగా.
ఓ ష్యూర్ ష్యూర్ అంటూ మొబైల్ తీసి సెల్ఫీ తీశాడు. వెంటనే అతని చేతుల్లో నుంచి మొబైల్ లాక్కుంటూ అందంగా ఒక నవ్వు నవ్వి నేనే ఫోటో చూస్తాను అంటూ ఫోటో చూస్తుంది. ఇంతలో ఎవరో రవిని పిలుస్తున్నారని చెప్పి అటుగా చూపించింది. అదృష్టం కొద్దీ ఎవరో నిజంగానే పిలుస్తున్నారు. అటుగా వెళ్ళాడు రవి. ఇంతలో సారథి వైపు చూసి శారది నేను వాష్రూమ్కి వెళ్ళొస్తానంటూ సారథి మాట వినకుండా పరుగులు తీసింది. వాష్రూంలోకి వెళ్ళి తలుపు లాక్ వేసుకుని రవి మొబైల్ చెక్ చేయడం మొదలుపెట్టింది మీనా. ఆశ్చర్యంగా ఆ మొబైల్లో డేటా కాపీ చేసింది. తను చేయవలసిన పని చేసి గబగబా బయటకొచ్చి ఏమీ తెలియనట్టు సారథి జోబిలో రవి మొబైల్ ఉంచి అటూ ఇటూ ఏమీ తెలియనట్టు చూసింది మీనా. ఇంతలో రవి అక్కడికొచ్చాడు. నా మొబైల్ మీ దగ్గర ఉండిపోయింది మీనా అన్నాడు. మీరు తీసిన ఫోటో చూసి వెంటనే సారథి జోబిలో మీ మొబైల్ పెట్టేశాను తీసుకోండి అని చాలా క్యాజువల్గా చెప్పింది. తీసుకోరా నీ మొబైల్, ఆ ఫోటో వాట్సాప్ చేయి, సరే మేము బయలుదేరతాం ఇక అంటూ బాయ్ చెప్పాడు సారథి. మీనా కూడా అతని వైపు చూసి నమస్కారం పెడుతూ మళ్ళీ కలుద్దాం రవి గారు అంటూ వయ్యారంగా ఒక్క చూపు చూసి సారథి వెనకాల వెళ్ళిపోయింది మీనా. మీనా వెళ్ళిన వైపే చూస్తూ గుండె ఆకాశంలో తేలిపోతుందా అన్నట్టుగా అటే చూస్తూ ఉండిపోయాడు రవి. బాల్కనీలో నుంచి చిరుగాలి ప్రశాంతంగా ముఖానికి కొడుతున్న అప్రసన్నంగా ఏదో దీర్ఘంగా ఆలోచిస్తుంది. తీక్షణమైన కళ్ళతో కింద ల్యాండ్లో ఉన్న కృష్ణ విగ్రహం వైపు చూస్తూ ఉంది మీనా. అక్కడికొచ్చి అది గమనించిన సారథి మీనా ఏదో ఆలోచిస్తున్న మీనా సారథి పిలుపు వినిపించక ఇంకా తీక్షణంగా అట్టే చూస్తుంది. ఏంటి మేడం గారు వచ్చిన 2 రోజులకే ఇంటి మీద బెంగనా అంటూ వచ్చి మీనా పక్కన కూర్చున్నాడు సారథి. సారథిని చూసి అతనికి దగ్గరగా వచ్చి అతని గుండెలలో తలదూర్చుకుని సారథి మీరు నా వెనకాల నించుంటే ఏంటో నాకు ఒక రకమైన కాన్ఫిడెన్స్ ఫీల్ అవుతాను. ఈ రోజు నేను చేసిన పని మీ వల్లే అయ్యింది అంటూ సారథిని ఇంకా గట్టిగా పట్టుకుంది. నవ్వుతూ సారథి అదేం కాదు మీనా, నువ్వు చాలా టాలెంటెడ్, అందుకే అందరితో ఫ్రీగా మూవ్ అవ్వగలిగావు. ఈ రోజు నాకు నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా అనిపించింది. ఎంతో మర్యాదగా నువ్వు అందరినీ డీల్ చేస్తుంటే నాకు చాలా సంతోషం అనిపించింది అంటూ మీనాని పొదివి పట్టుకున్నాడు. ఆ చల్లగాలిలో వాళ్ళిద్దరికీ అలా దగ్గరగా ఉండడం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. సారథి చాలా అప్సెట్గా మనసంతా చికాకుగా ఉండటం వల్ల కారు ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ ఇంటికొచ్చి ఫాస్ట్గా మెట్లెక్కుతూ ఉండగా మీనా నవ్వులు వినిపిస్తుండడంతో ల్యాండ్ వైపు తిరిగి చూశాడు. రవి మీనాలు ల్యాండ్లో కూర్చొని కనిపించారు. అంత ఫాస్ట్గా వచ్చిన తన కారు సౌండ్ కూడా వినిపించినంతలో కబుర్లు మునిగిపోయారని సారథి కనుబొమ్మలు ముడుచుకున్నాయి. ఇంకా ల్యాండ్ వైపు వెళ్లకుండా ఇంటిలోకి వెళ్ళిపోయాడు సారథి. ఇంతలో రాము వచ్చి వదినా అన్నయ్య వచ్చేసా చాలాసేపు అయింది రూమ్లోకి వెళ్ళిపోయాడు. అవునా, సరే రవి గారు లోపలికి రండి ఆయనతో మాట్లాడదు అంటుంటే రవి కావాలని లేదు మీనా నాకు పనుంది మళ్ళీ వస్తాను అని వెనక్కి తిరిగి క్రూరంగా ఉన్న చిరునవ్వు నవ్వాడు. రవికి తెలుసు సారథి ఆ టైంకి వస్తున్నాడని. తను కారులో రావటం కూడా రవికి తెలుసు. సారథి వాళ్ళని చూసి లోపలికి వెళ్ళిపోయాడని కూడా రవి చూశాడు. రవి ఉద్దేశం తెలిసిన మీనా కూడా కావాలని సారథి రాకడి గమనించినట్టుగానే నటించింది. తను రవితో సమయం గడపాలి అనుకుంటుందని రవి అనుకోవడానికి అక్కడే ఉండిపోయింది సారథిని గమనించినట్టు. కానీ ఇప్పుడు మనసులో టెన్షన్ పడుతూ సారథి ఉన్న తమ గదికి వెళ్ళింది. సారథి బాల్కనీలో ఈజీ చైర్లో కూర్చుని ఆకాశంలో నిశితంగా చూస్తున్నాడు. సారథి వెనక్కి వెళ్ళి సారథి సారీ అండి, మీ ఫ్రెండ్ రవితో మాట్లాడుతూ మిమ్మల్ని గమనించలేదు, నా మీద కోపం వచ్చిందా అంటూ సారథి ముందుకు వెళ్ళి కూర్చుంది. అప్రసన్నంగా ఉన్న సారథి ముఖం చూసి మీనా గుండె వేగంగా కొట్టుకుంటుంది. అదేం లేదు మీనా, నీ మీద నాకెందుకు కోపం, ఈరోజు నా పేషెంట్ సూసైడ్ అటెంప్ట్ చేసింది. ప్రస్తుతం కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది. అసలు తనకి చాలా పెద్ద యాక్సిడెంట్ అయ్యింది, చాలా సర్జరీ చేయాల్సి వచ్చింది. అన్నిటికీ చాలా కోఆపరేట్ చేసింది, వెరీ యాక్టివ్, చాలా స్ట్రాంగ్గా నిలబడింది ఆపరేషన్స్కి. నేను నిన్ను కలవడానికి రావడం కోసం తన కేసుని రవికి అప్పగించొచ్చాను. వచ్చిన తర్వాత ఇంకా 2 ఆపరేషన్స్ చేయాలి. ఇంతలో తను ఎందుకు ఇలా చేసిందో నాకు అర్థం కావడం లేదు. నాకు చాలా చిరాగ్గా ఉంది మీనా, కొంచెం కాఫీ తెచ్చిపెట్టు అంటూ కళ్ళు మూసుకున్నాడు సారథి. అలాగేనండి, కాఫీ తీసుకురావడానికి మీనా వంటగదిలోకి వెళ్ళింది. రవికి విషయం తెలిసి కూడా నాతో ఈ విషయం మాట్లాడకుండా ఎందుకు వెళ్ళిపోయినట్లు అనుకుంటూ దీర్ఘంగా నిట్టూర్చాడు. ఇంతలో మీనా కాఫీలు తీసుకునొచ్చింది. కాఫీ సారథి చేతికి అందించి సారథి తల నొక్కుతుంది. అబ్బా అంటూ సారథి రిలాక్స్గా ఫీల్ అయ్యాడు. సారథి రిలాక్స్ అవుతున్నారని మీనా కూడా రిలాక్స్గా ఫీల్ అయింది. ఈ మధ్య రోజు జాగింగ్కి ఇటువైపుగా వెళ్తున్నానంటూ రవి తరచుగా సారథి ఇంటికి రావడం మొదలుపెట్టాడు. రోజు మీనాని కలవటం, మీనా చేతి కాఫీ బాగుంటుంది ఎంతో అంటూ తాగడం, సారథిని కలవకుండానే వెళ్ళిపోవటం అన్నీ కనిపిస్తున్నాయి సారథికి. అతనికి ఇదంతా నచ్చడం లేదు. కానీ మీనా ఒక్కసారి కూడా అతని గురించి తన దగ్గర కంప్లైంట్ చేయలేదు. ఏమిటిది అనుకుంటూ
చిచి ఏంటి నేనిలా ఆలోచిస్తున్నాను అనుకుంటూ తనని తానే నిందించుకొని హాస్పిటల్‌కి బయలుదేరుతుండగా, ఏవండీ అంటూ మీనా వచ్చింది. ఏవండీ రేపటి నుంచి నాకు కాలేజీ స్టార్ట్ అవుతుంది. నాకు కొంచెం షాపింగ్ ఉంది. మధ్యాహ్నం బయటికెళ్తాను. ష్యూర్ మీనా. రెడీగా ఉండు. నేనొచ్చి బయటకి తీసుకెళ్తాను అంటుంటే, మీనా పర్వాలేదు సారథి. నేనొక్కదాన్నే వెళ్తాను. నాకు షాపింగ్ ఎంత టైం పడుతుందో తెలీదు మరి. మీకు అపాయింట్మెంట్స్ ఉంటాయి కదా అంటూ సారథి మాట వినకుండా మీకు బాక్స్ తీసుకొనొస్తానంటూ లోపలికెళ్ళిపోయింది. వంటింట్లోకి వెళ్ళిన మీనా దేవుడి పటం కేసి చూసి దండం పెట్టుకుంటూ కంటి నుంచి నీరు కారుతుండగా, స్వామి నా సారథిని చాలా బాధ పెడుతున్నాను. త్వరగా ఈ సమస్య నుండి బయటపడేలా చూడు అంటూ కంటి నీరు తుడుచుకుని సారథి కోసం బాక్స్ తీసుకునెళ్ళింది. మీనా నాకు ఈరోజు అపాయింట్మెంట్స్ ఏమీ లేవు. నాకేం పర్వాలేదు. నేనొచ్చే షాపింగ్ తీసుకునెళ్తాను. లేదు సారథి. నాకిక్కడ ఒక ఫ్రెండ్ కనిపించారు. తనతో నేను వస్తానని చెప్పాను. ఇప్పుడు మీతో వెళితే బావుండదు. సరే మీరు బయలుదేరండి. హాస్పిటల్‌కి లేట్ అవుతుంది అంటూ ఉంటే, మీనా తనని అవాయిడ్ చేస్తున్నట్టు అనిపించింది సారథికి. కొంచెం బాధగానే హాస్పిటల్‌కి బయలుదేరాడు. సారథి హాస్పిటల్‌కెళ్ళాడే కానీ మనసులో లేదు. మీనా మాటలు చాలా ఇబ్బందిగా ఉన్నాయి సారథికి. ఉండలేక మీనాకు కాల్ చేశాడు. తను షాపింగ్‌లో ఉన్నాడని తర్వాత మాట్లాడతానని పెట్టేసింది మీనా. చేసేదేమీ లేక అపాయింట్మెంట్స్ కూడా ఏమీ లేకపోవడంతో తన ఫ్రెండ్ తోటి మాల్‌కెళ్ళాడు. అక్కడ మీనాకి ఏదైనా మంచి డ్రెస్ కొందామని చూస్తున్నాడు సారథి. ఇంతలో సారథి ఫ్రెండొచ్చి, "మంచి మూవీ రిలీజ్ అయింది రా సారథి మూవీకి వెళ్దాం" అని అడిగాడు. "లేదురా పెళ్ళైన తర్వాత మీనాని నేను సినిమాకి తీసుకొని వెళ్ళలేదు. ఈరోజు త్వరగా ఇంటికెళ్తాను కదా! మీనాని ఈ సినిమాకే తీసుకొనొస్తాను. డిన్నర్ కూడా బయటే చేసేయొచ్చు. మళ్ళీ తనకి కాలేజ్ స్టార్ట్ అయితే ఎప్పుడు కుదురుతుందో ఏమో" అంటూ మీనాకి మళ్ళీ కాల్ చేశాడు కానీ, మీనా సారథి కాల్ లిఫ్ట్ చేయలేదు. "సరేరా నా షాపింగ్ అయిపోయింది. మంచి డ్రెస్ సెలెక్ట్ చేశాను మీనాకి. తనకి బాగా నచ్చుతుంది" అంటూ ఇద్దరూ మళ్ళీ హాస్పిటల్‌కి బయలుదేరారు. ఇంతలో మీనా అక్కడ కనిపించింది సారథికి. అది కూడా రవితోటి. ఎంతో స్టైలిష్‌గా ఉంది మీనా. ఎంతో సన్నిహితంగా రవి చేతిని పట్టుకుని నవ్వుతూ సినిమా థియేటర్‌లోకి వెళ్తుంది మీనా. అది చూసిన సారథి మనసు విరిగిపోయింది. కాళ్ళ కింద భూమి కదిలిపోతుందా అనిపించింది. అప్రయత్నంగా తన చేతిలోని కవర్ వదిలేశాడు. అక్కడ ఒక్క క్షణం కూడా నిలబడలేకపోయాడు. తన ఫ్రెండ్‌కి వెళ్ళిపోమని చెప్పి కార్‌ని చాలా ఫాస్ట్‌గా డ్రైవ్ చేస్తూ కంటి నుండి నీరు కారటం అనే విషయం కూడా తనకి తెలియకుండా ఎంత దూరం డ్రైవ్ చేశాడో తనకే తెలీదు. దూరంగా హైవే మీద కారు సడన్ బ్రేక్ వేసి స్టీరింగ్ మీద పడి గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు. కారు డోర్ తీసుకుని దిగి చేతికి అందిన కర్రతో కారుని కొట్టడం స్టార్ట్ చేశాడు. రోడ్డు మీదే కారు టైర్‌కి ఆనుకుని కూర్చుని అలాగే పిచ్చివాడిలా చూస్తూ ఉండిపోయాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థాంక్ యూ ఫర్ లిజనింగ్.